కూటమి ప్రభుత్వం ఉండాలి. ఎందుకు ఉండాలి? జగన్ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు. చంద్రబాబు నాయుడు ఈయనతో మాట్లాడతారు, పవన్ కళ్యాణ్తో. అలాగే లోకేష్ ఏ కార్యక్రమానికి వెళ్ళినా పవన్ అన్న అని ఆయన తలుచుకుని చేస్తారు. సో నాకు తెలిసి ఈ సిస్టమ్ ఇలా కొనసాగినంతకాలం ఏ ప్రాబ్లం ఉండదు, అందులో ఎవరైనా డీవియేట్ అయితే తప్ప. ఐ రైట్? ఉండదండి. ఎస్. అయితే ఏమిటంటే ఇక్కడ మీకు కొద్దిగా నేను యాడ్ చేస్తాను. ఈ ముగ్గురు ఎంత సింక్ ఉందో మధ్య తరగతి దిగువ తరగతి నాయకులు అర్థం చేసుకొని అది కింద వరకు వెళ్ళేటట్టు బాధ్యత అన్ని కూటమిలో అన్ని పార్టీ నాయకుల మీద కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ అది ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. అందుకనే నిన్న ఒక మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు, జాగ్రత్తగా మీరు పరిశీలించే ఉంటారు. రేపు ఎలక్షన్స్లో అవును మనకి ఇబ్బందులు జరుగుతాయి, కుమ్ములాడతాం, అయినా సరే మనకి ఆంధ్ర రాష్ట్ర అన్నారు. అంటే ఆయనకి విజువలైజ్ చేస్తున్నారు, భవిష్యత్తులో చిన్న చిన్నవి వస్తాయి అన్నది ఇప్పటి నుంచే మా కేడర్ని కానీ మా నాయకులను కానీ ఆయన సంసిద్ధులు చేస్తున్నాడు. ప్రిపేర్డ్నెస్ అంటాం దాన్ని, చేసి అయినా సరే అవర్ అల్టిమేట్ గోల్ ఈస్ నాకు అర్థమైంది ఏంటంటే అల్టిమేట్ గోల్ ఒకటే అండి. ఎన్నికలకు ముందు ఆయన ఏమనుకున్నాడో ఇంకో 15 ఏళ్ళు ఆయన ఒకటే అనుకుంటున్నాడు. అదేంటంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. ఎందుకు ఉండాలి? జగన్ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు. నిన్న అధికారులకు చెప్పారు, మీ నాయకులకు చెప్తున్నారు. అది మామూలు విషయం కాదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి. నేను ఇందాక